మాయల పకీరు ప్రాణం చిలకలో ఉంటే ఈ మాంత్రికుడి శోభనం పాము చేతిలో ఉంది. తెలుసుకోవాలంటే మరి put your hands together to welcome చమక్ చంద్ర and team. ఎందుకొట్టావే? చంద్ర కాన్సెప్ట్ అంటేనే కొట్టడం ఉంటుంది, తెలీదా? వాడు ఏమైనా పక్కన కొడుతుంటాడు, చంద్రుడు లేపి లేపి కొట్టాలని నాకు ఎప్పటి నుంచో ఉంది. అయినా కాన్సెప్ట్ లో దమ్ము ఉండాలి గాని ఈ దమ్ములో కొట్టుడంటే. చంద్ర కాన్సెప్ట్ లో దమ్ముండదు, కొట్టడంలోనే దమ్ముంటుంది రే. ఏదో ఈ రోజు పౌర్ణమి, మనం ఇలా మెలకలు తిరిగి ఎన్ని రోజులైందో. రా మెలకలు తిరుగుదాం. ఏంటి మెరకలు తిరిగేది? అవతల వాడు వచ్చే టైం అయింది. వాడెవడు? నేను చెప్పేది ఆ తాంత్రికుని గురించి. 10 సంవత్సరాలుగా వాడు నన్ను వాడి వశం చేసుకునేందుకు నా వెంటే తిరుగుతున్నాడు. ఈ రోజు పౌర్ణమి, వాడు వచ్చే టైం అయింది. నువ్వే నన్ను కాపాడాలి. ఏం బాబా ఇంకా బతికే ఉన్నావా? బాపా అంత ఈజీగా చావుడు, అంత ఈజీగా ఎవరిని చావనివ్వడు. పిసికి పిసికి చంపుతాడు. కమాన్ నేను రాను పో. ఏంటే ఎందుకు తేవు డాన్స్? నీ నాదస్వరం బుస్ అయిపోయింది. మీ ఇద్దరి కోసం ఒక మంత్రం వేసి మీ ఇద్దరి చేత డాన్స్ చేయిస్తా. ఆడపామును చూసా అన్నంటే మగ పామును పక్కన తోసి ఆడపామును దగ్గర తీసి పైనుంచి కింది గుచ్చిస్తే డాన్సులు చెయ్యాలే. డార్లింగే నువ్వు పాడినంత మాత్రాన నీ వశమైపోవడానికి అది నర్తకి కాదు బాబా, నాగినైనా రాగినైనా నేను ఒక్క మంత్రం వేశానంటే అది నా వశం అయిపోయి నువ్వు గే వశం అయిపోవాలి. కమాన్ బాబా దగ్గరికి రాకు, నేను అసలే కోరికలతో రగిలిపోతున్నా ఆడపాముని. నేను కూడా చాలా కోరికలతో ఉన్న తాంత్రికుణ్ణి. బాబా ఊకే ఉమ్మంత మీద పడుతుంది, పడాలనే కదా. చెప్పు బాబా, నన్ను ఎందుకు నువ్వు నీ వశపరుచుకోవాలనుకుంటున్నావు? అదో పెద్ద కథ. ఆ రోజు నా శోభనం బెడ్రూమ్ డోర్ వేసి కిటికీ డోర్ తీసి అన్నాను. కిటికీలోంచి ఒక పాము వచ్చి మా భార్య భర్తలో ఇద్దరి మధ్యలో పడుకొని నా కోసం పౌర్ణమి నాడు ఓ అందమైన పామును తీసుకొస్తేనే మీ మధ్యలోంచి నేను వెళ్తా, లేకపోతే మీ ఇద్దరి మధ్యలో ఇలాగే పడుకుంటా అని చెప్పి ఇప్పటికీ ఆ పాము మా బెడ్రూమ్ లో ఇలాగే పడుకుంటా. ఆ పాము కోసం నా పామిని తీసుకెళ్తావా బాబా? ఏం చేయమంటావు బాబా? 10 సంవత్సరాల నుంచి నా శోభనం ఇంకా బ్యాలెన్సే ఉంది. బాబా నా పామిని ముట్టుకోకు, దానికి గజ్జుంది. నాకు గజ్జుందా? దాని గజ్జున్నా తామరన్నా గోక్కునేది ఆ పాము, నాకెందుకు? నీతో మాటలనవసరం. నా పామిని నేను కాపాడుకోవాలంటే నీతో ఫైట్ చేయాల్సిందే. కమాన్! కన్ఫ్యూజన్ లో నీ సామాన్ని నువ్వే డ్యామేజ్ చేసుకున్నట్టున్నావు. కన్ఫ్యూజన్ లో కాదు, కరెక్ట్ గానే చేసా. పనికిరాని పాము, ఉంటే ఏంటి పోతే ఏంటి. బాబా కొత్త పాము గురించి చెప్పావు కదా, అది ఎలా ఉంటుంది బాబా? చెప్పు బాబా. పురివిప్పుకొని బుసలు కొడుతూ ఎలా ముందు కూర్చుందా చూడు. అది పామేంటి బాబా? అది అనకొండ. అయితే నా పని బుష్, అయితే నా శోభనం కూడా తుస్. అలా అనకు, ఉమ్మంత మీద పడుతుంది. చాలా బాగా చంద్ర, ఎక్సలెంట్. ఇద్దరు అసలు ముగ్గురు ఎక్స్ట్రాడినరీ కోఆర్డినేషన్ తో చేశారు. స్టార్టింగ్ ఒక కథలా స్టార్ట్ అయ్యి ఒక మధ్య ఒక క్లైమాక్స్ ఒక ఎండ్ చాలా నీట్ గా స్క్రిప్ట్ గా బాగుంది. నాకైతే చాలా ఫటాఫట్ అయిపోయినట్టు అనిపించింది కదా. అసలు ఆ లేడీ గెటప్ లో ఉన్న ఆవిడ కంటిన్యూస్
చాలా క్యూట్, చాలా బాగా చేశారు. ఒక భర్త రోజు తాగేసి ఇంటికి వస్తున్నాడు. అవునే, మన బాత్రూమ్ లో అంటే ఆటోమేటిక్ లైట్ పెట్టావు. నేను రాత్రి ఒకటేస్తే బాత్రూమ్ కి వెళ్ళి డోర్ తీసా, లైట్ ఆన్ అయింది. మళ్ళీ డోర్ వేసా, లైట్ ఆఫ్ అయింది. సచ్చినోడా, నిన్న ఫ్రిడ్జ్ లో వేసింది నువ్వేనారా? అయితే మొన్న అనసూయ హాస్పిటల్ పోయింది. హాస్పిటల్ పోతే డాక్టర్ అన్నాడు ఏమైందంటే నెత్తిన వస్తుంది సార్, రోజు నెత్తి చచ్చిపోతున్నా. షో అంటే పోతే వాళ్ళ నొల్లితో ఇంకా నాకు నెత్తి వస్తుంది, ఏం చేయాలో తెలుస్తుంది అట్లా అని చెప్పి యాజ్ యూజువల్ సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, బ్లడ్ టెస్ట్, స్టూల్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అన్ని రాసేసిండు డాక్టర్. అన్ని చేయించుకుని తీసుకొని వచ్చింది. చూస్తుంది మొత్తం చదివి, అరే అనసూయ నీకు బ్రెయిన్ ట్యూమర్ ఉంది కదా. అమ్మా సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అదేంది బ్రెయిన్ ట్యూమర్ అంటే థ్యాంక్ యూ సో. మా యూనిట్ లో మా డైరెక్టర్ సంజీవ్ నాకు బ్రెయిన్ లేదంటారు, నా కంటెస్టెంట్లు బ్రెయిన్ లేదంటారు, నా జడ్జిలు బ్రెయిన్ లేదంటారు. మీరు ఇప్పుడు నాకు బ్రెయిన్ ఉందని చెప్పి సార్ థ్యాంక్ యూ సో మచ్. మధు క్యూ డయాబెటిక్ జ్యూస్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోకి స్వాగతం సుస్వాగతం అని చెప్పేసి సార్. స్టూడెంట్ అండి, పిల్లోడు ఎగ్జామ్స్ అంటే టెన్షన్ పడిపోతున్నాడు బాగా. ఎట్లా ఎగ్జామ్స్ బాగా రాయాలి, ప్రిపేర్ అవ్వలేదు ఎలా అని ఏం చేశారంటే క్వశ్చన్ పేపర్ లీక్ చేస్తున్నాడు అండి. దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చిందనమాట. ఫ్రెండ్స్ మీద వ్యాసం రాయండి, 15 మార్క్స్. ఓ ఫ్రెండ్స్ మీద వ్యాసం రాస్తే 15 మార్క్స్, ఇక మిగతా ఏది ప్రిపేర్ అవ్వకుండా పర్లేదు అని ఫ్రెండ్స్ మీద బాగా ప్రిపేర్ అయ్యానండి. ఒక 15 నిమిషాల వ్యాసం ఫ్రెండ్స్ మీద. ఎగ్జామ్ సెంటర్కి వచ్చేసాడు. క్వశ్చన్ పేపర్ చూసేసరికి ఫ్రెండ్స్ మీద వ్యాసం అనేది లేదండి, డాడీ మీద వ్యాసం రాయమంది. అరే ఇలా మరి డాడీని ప్రిపేర్ అవ్వలేదు కదా, సరే పని చేద్దాం ఫ్రెండ్స్ నే రాసేద్దాం. సేమ్ ఫ్రెండ్స్ వ్యాసం రాసేస్తాను, బట్ ఆ ఫ్రెండ్ అనే ప్లేస్ లో డాడీ పెట్టేస్తాను. సో ఈ ఫ్రెండ్ అనే ప్లేస్ లో డాడీ అనే మ్యాటర్ ఉన్న వ్యాసం ఎలా ఉంది? నాకు డాడీస్ అంటే చాలా ఇష్టం. నాకు చాలా మంది డాడీలు ఉన్నారు. నాకు డాడీలు గల్లీకి ఉన్నారు. నాకు డాడీస్ ఈ ఊళ్ళోనే కాదు పక్కుల్లో కూడా ఉన్నారు. పక్కింటికి మొన్న కూడా వచ్చాడు, కొత్తగా ఫ్యామిలీ దిగింది. అదేంటో ఆ డాడీ 2 రోజులే పరిచయం అయిపోయాడు. అందుకని ఫేవరెట్ డాడీ అయిపోయాడు. ఆ డాడీ అంటే మా మమ్మీకి ఎంత ఇష్టమో. అందుకే చెప్తున్నా మీ అందరికి, డాడీస్ ని ఎక్కువ సంపాదించుకోండి. ఎంతమంది డాడీస్ ఉంటే అంత ఫ్యూచర్ ఉంటుంది. మన పక్కింటి వాళ్ళు కానీ వీధిలో కానీ ఎవరన్నా దెబ్బలాడుకుంటుంటే మనకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వాళ్ళు ఏం దెబ్బలాడుకుంటున్నారో అక్కడే ఉండి వింటుంటాం. కానీ కొన్నిసార్లు దెబ్బలాడుకునే వాళ్ళకి ఏదైనా శారీరకపరమైన కానీ మానసికపరమైన కానీ సమస్యలు ఉంటే ఇంకొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. అది ఎలాగంటే ఒక ఆయన అమీర్పేటలో వెయిట్ చేస్తున్నాడు. ఇంకొక ఆయన వచ్చాడు, మేషారు నమస్కారం అండి, ఇక్కడి నుంచి అమీర్పేటకి ఎలాగెళ్ళండి అన్నాడు. ఆ రెండోడు కోపం వచ్చింది, ఎరా నాకు నెత్తని ఎక్కిరేస్తున్నావా అని పగిలిపోతూ కొట్టానంటే ఏమనుకుంటున్నావా? అది కాదండి, నేను ఎక్కడ మిమ్మల్ని ఎక్కరించానండి బాబు, మీరు బయట ఎక్కడ అడిగాను అంతే కదా. అదిగో మళ్ళీ నాకు నత్తని ఎక్కిరిస్తున్నావు, చంపేస్తానేమనుకుంటున్నాను అని ఇలా ఇద్దరు దెబ్బలాడించుకుంటే రెండో ఆయన అన్నాడు, ఏమంటే నేను మర్యాదగా మాట్లాడుతున్నాను, మీరు అలా అన్నారంటే కనుక నేను ముందు మేము చంపేస్తాను. ఇట్లా మా ఏరియాలోకి వచ్చి నన్ను చంపేస్తావా? ఈ మొక్క అరగంట క్రితం అని ఉంటే అరగంట క్రితం అన్నాను రా, ఇప్పుడు బయటకు వచ్చింది అన్న. చల్లగా My God, I'm seriously spellbound. ఆర్డర్ జబర్దస్త్. Abracadabra. Gili 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 gili. Yeah. I love you. I love you. I love you. ఎక్స్ట్రా జబర్దస్త్.